ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆరోగ్యకర ప్రజాస్వామ్య నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ముస్తాబాద్ మండల తహసీల్దార్ సురేష్ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని తహసీల్దార్ సురేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. పట్టణ కేంద్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని దాని ప్రాముఖ్యతను వివరిస్తూ ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థులు, నాయకులు, అధికారులచే తహసీల్దార్ సురేష్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా, ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఓటు యొక్క విలువను తెలియజేయడం కోసమే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజాయితీగా ఓటు వేసినప్పుడే ఓటుకు విలువ ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా నూతనంగా ఓటు హక్కును పొందిన యువకులకు ఓటర్ కార్డును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాకయ్య, ఎంఈఓ రాజరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ భూపేష్, డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, నాయకులు, అధికారులు, విద్యార్థులు తదితరులు కలరు. రెవెన్యూ ఆఫీసర్ సురేష్ గారి మరియు ఎంపీడీఓ గారు, అదేవిధంగా మరి మండల విద్యాధికారి గారు, అదేవిధంగా ఉపాధ్యాయ బృందాలు, విద్యార్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మరి పత్రికా సోదరులు, మరియు నాతో పాల్గొంటున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మరి 15వ జాతీయ దినోత్సవం. మన భారత ఎన్నికల సంఘం 1950 సంవత్సరంలో జనవరి 25న ఏర్పడింది. కాబట్టి మరి ఓటర్లను, యువతను ముందుకు నడిపించాలి, ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించాలండి. మరి 2011 సంవత్సరంలో మరి జాతీయ ఓటర్ల దినోత్సవంగా పేరు రూపొందించి మరి 15 సంవత్సరాలు ఈ రోజుతో గడుస్తూ ఉంది. మరి అలా ఓటు హక్కు అనేది వజ్రాయుధం. ఇలా నోటు కంటే విలువైంది ఓటు. దేశ భవిష్యత్తు కోసం తరాలు బాగుపడాలంటే మన ఓటు విలువ ఎంతో ముఖ్యమైనది. అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధి, సంతోషంగా జీవించాలంటే, స్వేచ్ఛగా జీవించాలంటే మరి ఓటును ఉపయోగించుకోవాలి. మరి మనకు నచ్చిన నాయకునికి, నచ్చిన పార్టీలకు ఓటు వేసుకునే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. దీనిని ఉపయోగించి భారతదేశం భవిష్యత్ అంతా ఇలా విద్యార్థులు అందరూ వినండి. రేపు మీరు కాబోయే భావి భారత పౌరులు. మరి ఇంతకు ముందు 21 సంవత్సరానికి ఓటు హక్కు ఉండేది. మరి అప్పుడు ప్రధానమంత్రి స్వర్గీయులు రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో మరి 1989 సమయంలోనే మరి అప్పుడు ఆర్టికల్ 1960 ప్రకారం మరి 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకి కుదించి అందరికీ, పౌరులందరూ కూడా ఓటు హక్కు కల్పించారు. కాబట్టి యువకులు, పెద్దలు అందరూ కూడా వారి యొక్క ఓటు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఉపయోగించుకొని ఈ భారతదేశాని కోసం పోరాటం చేసి ఓటు హక్కును కల్పించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రం నందు ర్యాలీ పూర్తిలతో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రెసిడెంట్ రంజిరెడ్డి గారికి మరియు మండల కాంగ్రెస్ బాలరెడ్డి గారికి, ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఇతర అధికారులకు, స్కూల్ టీచర్స్కు మరియు విద్యార్థులకు చేసుకోవడానికి నా యొక్క నమస్కారాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరికి ఓటు యొక్క విలువ
తెలియజేయడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఓటును ఎవరు కానీ ఎలాంటి నెగ్లెక్ట్ చేయదు. ఓటు విలువ తెలిసిన వాళ్ళు ఎవరు ఎలాంటి నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే ఆ ఓటు మనం నిజాయితీగా వేయాలి. ఎట్లాంటి అమలు పోకుండా డబ్బులకు చాలా మంది డబ్బులకు లోనై ఓట్లు వేస్తున్నారు. అది ఓటుకు విలువ ఉండదు. నిజాయితీగా మన గుండెపైన చేసుకొని నిజాయితీగా వేస్తేనే ఓటుకు విలువ ఉంటుంది. రానున్న సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ కాబట్టి ఈ ఓట్లు ఎవరైతే లేదో వాళ్ళు ఈ నిరంతర ప్రక్రియ కాబట్టి ఓట్లు ఒకసారి మేము చెక్ చేసుకొని వాటిని సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎలక్షన్ టైంలో మాకు చాలా ఇబ్బందులు. ఎలక్షన్ టైంలో వస్తుంది, నా ఓటు మిస్ అయింది, నా ఓటు పోయింది, నా ఓటు ఎవరో తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారని గొడవలు చూస్తారు. అందుకే సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఈ ఇయర్ అంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఓటును ఒకసారి మీ సేవా కేంద్రంలో చెక్ చేసుకున్న తర్వాత లేనట్లయితే మళ్ళీ మీతో అప్లై చేసినట్లయితే ఆ ఎలక్షన్ అప్డేట్ చేయడం ఎలక్షన్ డేటాలో అప్డేట్ చేయడం ఉంటుంది. కావున ఇక్కడికి ఈరోజు ఈ మండల కేంద్రంలో ఈ ర్యాలీ నిర్వహించినందుకు ఎంఈఓ గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. సపోర్ట్ చేసి స్కూల్ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడికి థ్యాంక్స్ చెప్తున్నాము. బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రిన్సిపాల్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. సో ఏంటంటే ఇక్కడ వచ్చిన నాయకులకు నమస్కారము. మరియు అదేవిధంగా టీపీడీఓ గారికి కూడా కోఆపరేట్ చేసేందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇల్లంతకుంట మండలంలో నిరుపేదల వైద్య నిమిత్తం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఈ రోజు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఆరోగ్య రీత్యా వారికి సహాయంగా ఉండేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందిస్తుండగా ఇందులో భాగంగానే ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో 4 లబ్ధిదారులకు 1,80,000 రూపాయలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశానుసారం చెక్కు రూపంలో వారి ఇంటికి వెళ్లి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మొగులోజు సాగర్, ఎంపీటీసీ కథా సుమలత, మల్లేశం, నాయకులు రోండ్ల రాజ్రెడ్డి, పోతుగంటి రవి, పోట్ల లింగం, గూడబాబు, గుర్రం భూపతి, రెడ్డి ప్రతాప్ రెడ్డి, సంజయ్, ముత్యం రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ చెక్కులను ఇలా పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 1,20,000 రూపాయలు రేపాక గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. వాటిని ఇవాళ 4 కుటుంబాలను పేద కుటుంబాలకు ఆదుకొనుట కోసం మంజూరైనటువంటి చెక్కులను ఈరోజు గ్రామస్తులందరి ఆధ్వర్యంలో వారి ఇళ్ళకి వెళ్ళి వాళ్లకు చెక్కులు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా కూడా పేద ప్రజలను అనుకోవడానికి కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు ముందున్నారు కాబట్టి అత్యధిక చెక్కులు ఇప్పించినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది మానకొండూరు కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సిరిసిల్ల బల్దియా సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి అధ్యక్షతన జరిగింది. 5 సంవత్సరాల పాలనలో తుది సమావేశం కావడంతో భగవద్గీత ప్రసంగాలతో సమావేశం ముగిసింది. పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి అధ్యక్షతన పురపాలక సంఘం సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడారు. ప్రజల అవసరాన్ని మరియు పురపాలక సంఘ వార్డుల అభివృద్ధిని పారిశుద్ధ్య నిర్వహణ దృష్టిలో ఉంచుకొని రూపొందించిన 8 అంశాలతో పొందుపరిచిన ఎజెండాను ఈ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులతో చర్చించి మొత్తం అంశాలను ఈ సాధారణ సమావేశంలో ఆమోదించుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు విజయవంతంగా పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 5 సంవత్సరాలు సిరిసిల్ల అభివృద్ధిలో మరియు ప్రజా సంక్షేమంలో అంటే ఉన్న గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి మరియు మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు, అధికారులకు, సిబ్బందికి ముఖ్యంగా మేము ఈ పదవి చేపట్టేలా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించి ముందుకు పంపిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ డి లావణ్య గారు, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లేకపోతే వాళ్ళని చూసుకపోయిన విధానం కావచ్చు, గౌరవనీయులు కేటీఆర్ గారు మన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పాత మాజీ మంత్రివర్యులు అయినా కూడా మున్సిపల్ మంత్రి అయినా కూడా మనకి ఏదో రకంగా సిరిసిల్ల పట్టణాన్ని ఒక రక్షణ కవచంగా అభివృద్ధికి సహకరించిండు. అలాగే కమిషనర్ గారు ఇలా మన విభాగాలైన ప్రధాన విభాగాలైన శానిటేషన్ విభాగం, ఆ తర్వాత ఇంజనీరింగ్ విభాగం, ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ విభాగం, వీళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సహకరించిండు. ఇవాళ కూడా రేపటి నుండి కూడా మేము మీ దగ్గరికి వస్తాం. ఎలా అంటే ప్రజా సమస్యలపైనే వస్తాం తప్ప ఇలా వ్యక్తిగత అవసరాలు కానీ వ్యక్తిగత ఎజెండా కానీ లేదు. దయచేసి నిన్నటి దాకా ఈ రోజు దాకా రేపు దాకా ఎలా సహకరించిందో మీ పూర్తి సహకారం మా కౌన్సిల్ సభ్యులకు అందరికీ ఉంచుకుంటూ మనం ఒక టీముగా
మళ్ళీ నిలబడి మళ్ళీ గెలిచి ఇదే పాలకవర్గం ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుంటూ గెలిచి మళ్ళీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం మీ అధికారం ద్వారా మాకు కూడా కల్పించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం చేసిన గౌరవ కౌన్సిల్ సభ్యులు కోర్చన్ సభ్యులు గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కమిషనర్ మేడం గారు డి మేడం గారు ఏఈ గారు మున్సిపల్ స్టాఫ్ అందరికీ పేర్కొన్న నమస్కారాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఈరోజు శుభది కాబట్టి మరి ఇంతకుముందు గౌరవ కౌన్సిలర్ సభ్యులు చెప్పినట్టు ఇది ఇప్పటి నుండి మన కమిషనర్ మేడందే బాధ్యత కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మీరే బాధ్యత తీసుకోవాలని తెలుపుకుంటూ మరి ఎందుకంటే ఈరోజు ఈ 5 ఏళ్ళు గౌరవ కౌన్సిలర్ సహకారంతో మరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ మరి ఎప్పుడు కానీ మన పదవులే ఉన్నప్పుడు ముఖ్యం కాదు పదవే ముఖ్యం కాదు పదవులు ఉన్నా లేకున్నా మనందరము ఒక తోబుట్టులా కలిసి ఉండాలని నా ఒక అభిప్రాయము. అందరికీ మరొకసారి కూడా మనం అందరము ఈ మీటింగ్ కాని వెంటనే మనకు వీడ్కోలు సమావేశానికి ప్రతి ఒక్కరము కుటుంబ సమేతంగా రావాలని మరొకసారి కూడా పేరు పేరున కోరుకుంటూ మరి ఈరోజు ఈ సమావేశము ఎలా పెట్టుకున్నామో మరి మళ్ళా పాలకవర్గం కూడా ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టు మరి ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో ఎవరు వస్తారో అందరూ కూడా మళ్ళా రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గంభీరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల KG2 PG క్యాంపస్ లో నిర్వహించిన మా పోలింగ్ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రక్రియ ప్రతినిధుల ఎంపిక తదితర విషయాల గురించి విద్యార్థులు చక్కని అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కార్యక్రమ నిర్వాహకులు మధుసూదన్, నజీమా బేగం, రమ, శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున్, రాజియా, శివకుమార్, నాగరాజు, బాలకిషన్, బాలరాజు, సంధ్య, ప్రసాద్ రాజు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ మండల విద్యాధికారి గంగారం, సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ శ్రీకాంత్, గ్రామ పంచాయతీ ఈవో, ఉద్యోగులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం విద్యార్థులకు ఓటింగ్ విధానంపై అవగాహన కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మొత్తము వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఓటు ఎలా చేస్తాం, పోటీ ఎలా చేస్తాం, పోటీ చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ముందు ఉంటుంది, మరి ఎన్నిక సమయంలో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఎన్నిక తర్వాత కూడా కౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కౌంటింగ్ తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం ఎలక్టెడ్ క్యాండిడేట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రతి దశ స్టెప్ బై స్టెప్ అన్ని రకాలుగా ఈ విద్యార్థులకు అవగాహన కలిగించి పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ అనేది ఎలా ఉంటుంది అని మా పిల్లలందరికీ అవగాహన కలగడానికి ఓటు వేసే ఓటర్కి కూడా అంటే విద్యార్థికి కూడా ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఐడి కార్డు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కూడా తయారు చేసి కేస్ ఐడి ద్వారానే గుర్తించడం జరిగింది. పూర్తి స్థాయిలో మన దేశంలో ఓటింగ్ విధానం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి మా పాఠశాల నుంచి మా ఉపాధ్యాయులందరి సహకారంతో ప్రతి చోట ప్రతి స్టెప్లో కూడా జాగ్రత్తగా విద్యార్థులను వాళ్ళకు తెలియజేస్తూ ఏది ఎక్కడ ఏ స్టెప్ ఏంటి అనేది ప్రతి దాంట్లో కూడా వాళ్ళ వెంటనే ఉంటూ మా ఉపాధ్యాయులు వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం గారికి మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గంభీరావుపేట గారికి మరియు మండల విద్యాధికారి గంగారం సార్ గారికి మరియు హాజరైనటువంటి ఈవో పంచాయతీ ఈవో గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఓటర్ అవేర్నెస్ డేలో భాగంగా సార్ వాళ్ళు KG2 ప్రాంగణం శ్రీనివాసవరం వాళ్ళ యాజమాన్యం శ్రమ వచ్చి ఇంతమంది పిల్లలకు ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తిని కాపాడే విధంగా భారత పౌరులైనటువంటి విద్యార్థులను ఈరోజు నుంచి సమావేశం చేయడం నిజంగా ఇది గర్వించదగ్గ అంశమే. ఈరోజు నేను ఈ భాగంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ఈరోజు ఓటర్ అవేర్నెస్ డే ఉండడము రియల్లీ ఇదొక మంచి పరిణామము. ఎప్పుడైతే పిల్లలతో మాట్లాడినప్పుడు కానీ ఓటింగ్ ప్రాసెస్ గుర్తుపెట్టినప్పుడు కానీ అంటే పిల్లలు మన దగ్గర దూరం లేరు, ఈ యొక్క సమాజంలో ఈ చట్టంలో భాగంగానే ఉన్నారు, వారు ప్రతిదీ గమనిస్తున్నారు. రేపు ఒక 5 years 10 years లోపు వాళ్ళు ఈ యొక్క జనజీవన స్రవంతిలో ఓటర్లుగా మారి భారతదేశపు భవిష్యత్తును నిర్మించే సౌధాలుగా ఎదగాలని
ఆ యొక్క స్పృహను నేటి నుంచే కలిగిస్తున్నటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు, ఎందుకంటే విద్యార్థుల రేపటి భవిష్యత్తుకు పునాది, ఈరోజు పునాది రేపు భవిష్యత్తు కాబట్టి వాళ్ళందరిలోపు ఇట్లాంటి మంచి అవగాహన కార్యక్రమాలు, సమాజం గురించినటువంటి స్పృహ కలిగించేటువంటి అంశాల మీద వారు తీసుకున్న అంశము నిజంగా అభినందనీయం. వారందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, నా తరఫున అభినందనలు, నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ చెప్తూ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ముస్తాబాద్ మహర్షి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విద్యార్థులు మాక్ పోలింగ్ ను ఘనంగా నిర్వహించారు. ఓటు అనే వజ్ర ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విద్యార్థులు సూచించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో కరెస్పాండెంట్ జలజా రామ్మోహన్ రావు పర్యవేక్షణలో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకల్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు మాక్ పోలింగ్ ను నిర్వహించుకున్నారు. ఈ పోలింగ్ లో 4 విద్యార్థులు అభ్యర్థులుగా పోటీ పడగా ఎన్నికల అధికారి జశ్వంత్, రిటర్నింగ్ అధికారి అక్షయ్ 2 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించారు. దీంతో 278 ఓటర్లకు గాను 241 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 82.5% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం కౌంటింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ ను నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విద్యార్థులు వెల్లడించారు. దీంతో ఓటు విలువ తెలిసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కలరు. స్టేషన్ కాడ celebrating National Voters Day in our school. Every year we conduct SPL elections as a part of National Voters Day on 25th June. I contested in these elections as a SPL, and we are very lucky to participate in these elections, and special thanks to our management who gave this opportunity to participate in these elections. Children learn how to vote and how to utilize vote as a part of these elections. These SPL elections as general elections, treated as general elections. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు అక్షయ్. మా మహర్షి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ముస్తాబాద్లో మేము ముందుగా అందరికీ అవేర్నెస్ కోసమని ఎలక్షన్స్ జరుపుకుంటున్నాము. మనం సాధారణంగా ఎలక్షన్స్లో ఓటేయాలంటే 18 సంవత్సరాలు దాటి ఉండాలి. కానీ ఈ స్కూల్లో మాక్ పోల్ అనే ఎలక్షన్స్ ద్వారా 18 నిండని విద్యార్థులకు ఓటింగ్ గురించి అవగాహన కోసం మేము ఈ ఎలక్షన్స్ జరుపుతున్నాము. ఈరోజు నేను రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు అంతా సాధారణంగా జరుగుతుంది, ఏ గొడవలు లేకుండా ఎలక్షన్స్ జరుగుతున్నాయి.
ఇది మా మేనేజ్మెంట్ ఇచ్చిన గొప్ప సువర్ణ అవకాశం మాకు. ఈ ఎలక్షన్లో 4 పోటీ చేస్తున్నారు. దీనికి స్కూల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 272 మంది ఓటర్లు అనగా విద్యార్థులు ఓటు వేస్తున్నారు. వారి ఓటు హక్కులు అందరూ వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. అక్కడ 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్గా మేము వ్యవహరించి ఈ పోలింగ్ని సజావుగా జరుపుకుంటున్నాము. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుండి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తుంటే జీర్ణించుకోలేక కేటీఆర్ తప్పుడు మాటలు మాట్లాడడం సరికాదని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చొప్పదండి ప్రకాష్ మాట్లాడారు. నిన్నటి రోజు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. విదేశాల నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్న రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ కు తలదన్నారు. అభివృద్ధికి మేమే అడ్డం కాదని వచ్చిన ప్రతి పైసలు ప్రజల కోసం సద్వినియోగం చేస్తామని తెలిపారు. అవినీతి అక్రమాలతో 10 సంవత్సరాల పాలన సాగించిన కేటీఆర్ ఇప్పుడు వారి పనులు కావడం లేదని అక్కస్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక ముందు అయినా సొయ్యి తెచ్చుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో గడ్డం నర్సయ్య, ఆకునూరు బాలరాజు, వెల్లి లక్ష్మీనారాయణ, కల్లూరు చెందిన తదితరులు పాల్గొన్నారు. అలాగే వేదికపై కాంగ్రెస్ నాయకులకు నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడుతూ 2014 కంటే ముందు సిరిసిల్ల స్వరూపమేమి, వేములవాడ స్వరూపమేంది, ఆ తర్వాత 9.5 సంవత్సరాల్లో జరిగినట్టు అభివృద్ధి కళ్ళ కనపడతలేవు అనడం జరిగింది. అసలు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 25,000 బడ్జెట్ ఉన్న సమయంలో ఈరోజు మన తెలంగాణకే 2 లక్షల పైచీలకు బడ్జెట్ పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం. అందులో ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి రావాల్సిన వాటా ప్రకారంగానే అభివృద్ధి పనులు రావడం జరుగుతుంది. అది ఎవరో నేనే చేసినా అని చెప్పుకునే విషయము చాలా పొరపాటు. ఆ స్థానంలో ఎవరు ఉన్నా అభివృద్ధి పనులకు ఆటంకం జరగదు. అలాగే 40 కోట్లు సిరిసిల్లలో మున్సిపల్ ద్వారా మేము ఇచ్చినటువంటి ఫండ్స్ను రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడ్డదని చెప్పారు. అది ఆల్రెడీ TUFICD ద్వారా టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు పిలిచిన తర్వాత దాన్ని టెండర్ ప్రక్రియ కోసం కమిషనరేట్కు పంపడం జరుగుతుంది. అది పంపేలోపే ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా ఇంతకుముందు ఏదైతే పనులు మొదలు పెట్టని మాత్రం ఆపమని చెప్పి ఆదేశించడమే జరిగింది తప్ప అభివృద్ధి పనులు నిరోధించుకోవడానికి కాదు. ఒక విషయం మీరు చిన్నగా ఒక ముఖ్యమంత్రి కొడుకు స్థాయిలో ఉండి 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉండి మేము ఒక SDF ఫండ్స్ ద్వారా 1,26,00,000 తెచ్చుకొని మా కార్యకర్తలకు కానీ ఇతరులకు పనులు చేయించుకున్నటకు మేము దాన్ని వినియోగించడానికి మేము ఈ ద్వారా కోరుకుంటే ఈకి ఫోన్ చేసి దాన్ని పనులు ఆపించడం జరిగింది. అది అభివృద్ధి నిరోధకం మీద మాదా అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏదైతే ఇక్కడ ఇసుక మాఫియా, ఆ మాఫియా, ఈ మాఫియాలను మొదలుపెట్టి ఒక సిరిసిల్లలో మాకు 250 రూపాయలు 300 రూపాయలకు ఇసుక దొరికే ట్రాక్టర్ను ఈరోజు దానికి 2,000 3,000 వరకు తెచ్చినటువంటి ఘనత వ్యవస్థ మీది. కాబట్టి మీరు అక్రమంగా దోచుకున్నటువంటి ఆస్తులు, మీ యొక్క అనునీయులు దోచుకున్నటువంటి ఆస్తులు మీకు అన్నీ తెలుసు. వీటి గురించి మాట్లాడక ఇప్పుడు ఏదో అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాని గురించి మాట్లాడడం మీరు సరైనది కాదు. మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. మీరు ఇంకొకటి, నాన్నగారు ముఖ్యమంత్రి పదవి చేశారు, అతను అనుభవంతో చేశారు. వీరు కూడా పార్లమెంటు సభ్యులుగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా చేసేసి ముఖ్యమంత్రి పదవికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీకు ముఖ్యమంత్రి పని చేత కాదు అని మాట్లాడము నీకు సరైన విధానం కాదు. మొన్ననే దావోస్ పర్యటనకు పోయి
కనీవేని గారి నిధిలో 1.78 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినటువంటి మహానుభావుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాదాపు 50,000 పైచీలకు ఉద్యోగాలకు కమిట్మెంట్ తీసుకున్నట్టు వచ్చినటువంటి మహానేత మా యొక్క రేవంత్ రెడ్డి గారు. మీరు అవన్నీ చూసుకుంటూ ఓర్వలేని మాటలు మాట్లాడుతున్నారు. ఈనాటి కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో మరి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో మరి జిల్లా కేంద్రం అయిన తర్వాత జిల్లాకు వచ్చే పైసలతోని ఈ రోడ్లు కానీ మోర్లు కానీ అన్నీ కూడా మంచిగా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు తెచ్చిన మీరు అడిగినా మీరు పెట్టిన పైసలు కాకుండా కూడా జిల్లాకు అలాగూ కేంద్రం నుంచి కూడా వస్తాయి. ఆ కేంద్ర పైసలే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే కనబడుతున్నాయో మీకు అవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జిల్లాకు వచ్చినటువంటి ఫండ్స్తోనే చేసినటువంటి కార్యక్రమాలు. కాబట్టి మేమే చేసినాం ఇక్కడ అని చెప్పడం సమస్య కాదు. మీరు కూడా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చేసడానికి మేము ముందున్నాం. మొన్ననే వచ్చిన కూడా 1 కోటి చిల్లర మేము పైసలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ కాంపౌండ్ కింద కూడా ప్రతి గ్రామంలో ఎస్సీ కాంపౌండ్ కింద కూడా పైసలు ఇవ్వడం జరిగింది. అది కూడా అన్ని కూడా లెటర్స్ పోయినాయి. ఇప్పుడు సిరిసిల్లో కూడా ఎస్సీ వార్డులు ఏవేవైతున్నాయో ఆ వార్డులలో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పంపడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళందరూ కూడా చేస్తారు. మీరు 40 కోట్లు తీసుకుపోయినారు అన్నారు. అది ప్రభుత్వం చేసేటువంటి సెక్రటరేట్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. ఇది మేము కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినట్టు అట్లా మాట్లాడడం సమావేశం కాదు. మీరు కూడా మరి ఈరోజు నిన్నటి రోజు మా ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు గారు మొత్తం మందికి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. మీరు ఒక టీఆర్ఎస్ వాళ్ళు మీ ఆఫీసులో పిలుచుకొని కండవలేసి పంపడం జరిగింది. అది సమంజసం కాదు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పుడు మీరు కూడా ఒక ఎమ్మెల్యే గెలిచిందంటే మీరు కూడా మున్సిపల్కి రావచ్చు. మీరు అందరూ కూడా మా మున్సిపల్లో కూడా మీరు చేసుకోవచ్చు. కానీ మీ కార్యకర్తలకు మీ పార్టీలో గెలిచిన వాళ్ళకే చేసింది కాబట్టి మీరు అది సమంజసం కాదని చెప్పి మన ఎమ్మెల్యే గారికి కోరడం జరుగుతుంది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీఎం కప్ విజేతలకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా బహుమతుల్ని అందించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా కలిసి సీఎం కప్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలని సీఎం కప్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆటలు నేడు ఉపాధికి బాటలుగా మారాయన్నారు. పాఠశాలలో చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, ఎంపీఓ సంధ్య, ఎంఆర్ఓ ఫరూక్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. శ్రీవర్ష ఇక్కడ ఉండి చెప్పిన సేఫ్ అవుతుందని आपको याद करें KGBV स्कूल स्टूडेंट्स गिविंग दिस लाइक्स फॉर दिस स्टडी गाइड्स हां वो अनाकाडमी अच्छा चालू कर दे आप सर थैंक्स చెప్పేనా మరి सर थैंक्स చెప్పలే पैसा नेक्स्ट రైట్ చూడండి రోడ్డు భద్రతా నిబంధన పాటిద్దాం, సురక్షితంగా ప్రయాణిద్దామని ముస్తాబాద్ ఎస్ఐ చిందనం గణేష్ అన్నారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీ పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు.
ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు భద్రతా వారోత్సవాన్ని పోలీసులు నిర్వహించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి ఎస్ఐ గణేష్ గులాబీ పుష్పాలిచ్చి అభినందించారు. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మండల ప్రజలకు సూచించారు. రోడ్డు నిబంధన పాటిస్తూ హెల్మెట్ వాడకం ద్వారా ప్రాణాలకు ఎలాంటి ప్రాణాపాయం ఉండదని పోలీసులు వెల్లడించారు. ఎస్ఐ వెంట హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ రాజశేఖర్, కాసిం తదితరులు కలరు. ఓకే రమేష్ వస్తా ఎక్కువసేపు కట్టదు ఎప్పుడప్పుడు అక్కడ కెమెరాలో తొందరనే క్లియర్ చేసుకోవాలి. చెప్పద్దా పిల్లలు ఎప్పుడు హెల్మెట్ పెట్టుకొని నడపాలా మరి. రోడ్ సేఫ్టీ మంత్ పురస్కరించుకొని ముస్తాబాద్ మండలంలో ట్రాఫిక్ సంబంధించిన అవగాహన కార్యక్రమంగా ఈరోజు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపిన వాళ్లకు పుష్పాలతో సన్మానించడం జరిగింది. ఇట్లానన్నా చాలామంది హెల్మెట్ వినియోగం మీద అవగాహన పెరిగి హెల్మెట్ ధరించి వాళ్ళ కుటుంబాలను వారిని రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకుంటారని ఆశిస్తున్నాము. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఇల్లంతకుంట మండల గ్రామ సభలో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొంపల్లి సత్యనారాయణ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని ప్రత్తికుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. జాబితాలోని పేర్లు లేవని ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రతిపక్షాల నాయకులు చేసే ఆరోపణలు పట్టించుకోవద్దని, అధికారంలో ఉన్నప్పుడు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేని వారు నేడు ఆరోపణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీఓ శశికళ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూపల్లి రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, నాయకులు ఐరెడ్డి, మహేందర్ రెడ్డి, అంతగిరి బాలపోచయ్య, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గమనించాలి అందరూ కూడా. బతికుంటపల్లిలో ఉన్నటువంటి గ్రామస్థాయి గారు, వెంకటి గారు, మన భాస్కరన్న గారు ఉండొద్దు. అందరు కూర్చోండి, కుర్చీలు ఉన్నాయి. అమ్మ కూర్చోండి. లంచమా లంచం పెట్టారు. నమస్కారం తెలియజేస్తూ అందరూ కూడా కూర్చోవలసిందే కోరుతామమ్మా. మీరందరూ కూడా రావాల్సిన కోరుతూ ఈరోజు మరి బతికుంటపల్లిలో నిజంగా కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నామన్నా. మొట్టమొదటిగా గ్రామ సభకు అటెండ్ అయిన ఎమ్మెల్యేగా మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రామ సభకు జనరల్ గా ఊర్లో ఉన్న పెద్దల 6 గ్యారెంటీల లోపల ఉచిత బస్సు ప్రయాణం మేము డిసెంబర్ 7న మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే 9న ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టాం. మా మహిళలందరూ కూడా ఉచితంగా పోతున్నారు అనుకుంటా. పోతున్నామా? ఎవరైనా ఉచిత బస్సు ఉపయోగించుకున్న చేతులు ఇస్తాండి. నిరుద్యోగ మహిళలకు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు తీసుకుంటున్నారు కానీ, చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకుంటున్నారు కానీ, ఎక్కడన్నా ఎప్పుడు ఉపయోగపడ్డా లేదా? పేదలకు ఉపయోగపడ్డా? డబ్బులు ఏం కండిషన్ పెట్టుకుంటాడా? మనకు ఒక్క ఫ్యాన్ కూడా లేకుండా ఉన్నారు కదా. ఇట్లా ఎంతమంది ఇళ్ళ ఫ్యాన్ లేవా? చాలా మంది ఇళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు మరి లాభదాయకంగా ఉన్నదా లేదా? ఒక 500 రూపాయలు మాఫీ చేస్తున్నాం. ప్రతి నెల మీకు 500 ఇచ్చినట్టే కదా. అదే విధంగా మరి ఆరోగ్యశ్రీ పెట్టాం. ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయల వరకు పెట్టాం. మరి ఈ బతికుంటపల్లిలో ఎంతమందికి సీఎంఆర్ చెక్కులు వచ్చినాయి? ఎంతమందికి వచ్చినాయి? తెలియదు. సీఎం సహాయ నిధి నుంచి మీకు చెక్కులు వచ్చినాయి. ఎల్ఓసీలు పెట్టుకున్నారు. నిజామ్స్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్లో పెట్టాం. 10 లక్షల వరకు మీ ఊర్లో ఎంతవరకు వచ్చినాయో నాకు తెలియదు. లిస్ట్ ఇవ్వమని ఎంపీడీ గారిని అడుగుతాను. కానీ ఈ రోజు 2 వచ్చినాయి. ఇచ్చినాం. ఓరగంటి పరశురాములు 44,500. మరి పుష్పలత 22,500. ఏదైనా తప్పకుండా పేద ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో రైతు భరోసా ఈ రోజే మనం చూసినాం. గుట్టలు ఏమవుతాయేమో గుట్టలకు ఇవ్వచ్చా? తెలివైనోడన్నా ఇవ్వమంటారా? అది గత ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వాన్ని మీరు కర్రు కాల్చి వాత పెట్టిరు, మమ్మల్ని గెలిపించినారు. కాబట్టి ఈసారి రైతు భరోసా కార్యక్రమాన్ని 12,000 రూపాయలు సంవత్సరానికి వ్యవసాయానికి యోగ్యమైన భూమికి మాత్రమే ఇస్తామని, ఎవరైతే పండిస్తారో ఆ పండించే రైతుకి మాత్రం చెల్లుతుందని తెలియజేస్తా ఉన్నాం. రైతుల కోసం అని తెలియజేస్తా ఉన్నాం. మీరేమి రాని ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట వచ్చిందంటే మాట మీద ఉంటుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని నిశ్చితంగా నమ్మండి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని నమ్మండి. ఈ రోజు అందరికీ రైతు భరోసా కూడా ఎవరైనా ఏదేని కారణాల వల్ల రాకపోతే, కంప్యూటరీకరణ కాకపోతే వాళ్ళందరికీ మళ్ళీ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చినారు. అది చేస్తారు. ఇక మరి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడదాం. పెట్టుకున్న వాళ్ళందరికీ ఇల్లు వచ్చినాయా? ఇందిరమ్మ ఇల్లు ఊర్లకు ఉన్నాయా లేవా? శబ్దం చేస్తలేదు. గతంలోనే మరి మేము చెప్పేది 14 వరకు ఉన్నాము. 14 వరకు అయితే ఇచ్చినాం కదా. ఇల్లు ఇచ్చినామా? ఎవరుతున్నాయా ఇందిరమ్మ ఇల్లు? ఒకసారి చేయలేస్తాను. అమ్మకున్నది, అమ్మకున్నది ఎంత చేయి ఇంటర్వ్యూ ఇస్తున్నావు. మళ్ళీ రాదనుకుంటున్నావా? ఎంత సంశయంలో ఎవడన్నా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తున్నా డబ్బులు ఇవ్వమంటే వాళ్ళు చెప్పుకుంటారు. మేము దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. ఏ రాజకీయ నాయకుల జోక్యం ఇందులో లేదు. ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మా కింద ఉన్న మండల స్థాయి నాయకులు కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంపీడీఓ, విలేజ్ సెక్రటరీ, ఎంఆర్ఓలు వీళ్ళు చేస్తారు. కాబట్టి ఎవరికి కూడా నిష్పక్షపాతంగా వాళ్ళకు మీరు ఎవరో తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు లిస్టు ప్రిపేర్ చేస్తే వాళ్ళకి లేకపోతుంది. ఇప్పుడు మీరు కొన్ని అభ్యంతరాలు పెట్టారు. మా అన్నయ్య వరకు భూమి ఉండి ఇల్లు ఇచ్చినారు అని అన్నారు. తప్పకుండా ఆ అభ్యంతరాన్ని పక్కన రాసుకొని ఆ ఇల్లును ఖచ్చితంగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు పెడతారు. దాన్ని అన్ని కూడా మళ్ళా స్క్రూటినీ చేస్తారు.
ఎంపీడీఓ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, అందరూ అధికారుల సమక్షంలో ఇది జరుగుతుంది, కలెక్టర్ గారు ఉంటారు. కాబట్టి ఎవరికైనా శాంక్షన్ అయిందని మళ్ళీ లిస్టు మీ గోడల మీద మీ నోటీస్ బోర్డులో పెడితే ఈమెకి ఇది ఉన్నదని మీరు నిర్భయంగా చెప్పండి. ఉన్నోళ్ళు మీకు వచ్చుంటే మీరు కూడా పేద ప్రజల కోసం మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ ఇందిరమ్మ ఇల్లును వేరే వాళ్ళకి నాకు ఇల్లున్నదని మీకు మీరుగా స్వంతంగా ముందుకు వస్తే మిమ్మల్ని తప్పకుండా అభినందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒక పేదోడికి కావాల్సిన బెనిఫిట్ ని మనం లాక్కోవద్దని నేను మీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 26ను పురస్కరించుకుని పోటీలు నిర్వహించారు. సీనియర్ సిటిజన్ ఆటల పోటీలు చేపూరి బుచ్చయ్య అధ్యక్షన రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపల్లి శంకరయ్య నిర్వహణలో మార్కెట్ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మహిళా విభాగం కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత జెండా ఊపి ప్రారంభించారు. అవుట్డోర్ గేమ్స్, స్పీడ్ వాకింగ్, చెంచా పరుగు, పోటాటో పరుగు మొదలైన ఆటల పోటీలు జరిగాయి. జనవరి 25న టౌన్ క్లబ్ లో క్యారం బోర్డు, చెస్, కలర్ మ్యాక్సింగ్, రింగ్ బాల్, పాటల పోటీలు మొదలైనవి జరిగాయి. సీనియర్ సిటిజన్స్ ఆటల పోటీల వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతూ చక్కని ముదిమి వయసులో ప్రతిభావంతంగా 2 రోజుల్లో ఆటల పోటీలు జరుగుతాయి అని రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జంపాల శంకరయ్య అన్నారు. ముఖ్య అతిథిగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ రావల్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. మీరు ఇంత ఉత్సాహంగా ఆటల పోటీలో పాల్గొంటున్నందుకు సంతోషం అనిపిస్తుందని టౌన్ క్లబ్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మాట్లాడారు. ఎవరైనా సీనియర్ సిటిజన్లు అవుతాం, కేసుల పరిష్కారంలో సంఘం చేసిన కృషికి అభినందించారు. మరింత ముందుకు దూసుకెళ్లాలని మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బుర్ర నారాయణ, మాదిరెడ్డి అంజనాదేవి, రామచంద్రం, గౌరిశెట్టి, ఆనందం, రాజులు శేఖర్, కైలాసం, రామరాజు, శంకరయ్య, మీ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపల్లి శంకరయ్య, శ్రీగాధం మైసయ్య, ఉపాధ్యక్షులు కోశాధికారి దొంత దేవదాసు, కార్యవర్గ సుమారు 60 మంది వరకు పాల్గొన్నారు. ఈ సమయంలో మనకు ఇలాంటివి చాలా ముఖ్యం. ఎందుకంటే మనం వయసు పైపడుతుంది అనుకొని మన ఇళ్లలో వండుకుంటూ మనము ఎలాంటి వ్యాపకాలు లేకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాము. కానీ అటువంటి పరిస్థితులలో మనమందరం కలిసిమెలిసి ఉంటున్నాము, మేము తోడుగా ఉన్నామని సంకేతాలు ఇచ్చినటువంటి సంస్థకు చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఒకరికొకరము మళ్ళీ వయసులో ఉన్నటువంటి స్నేహభావాలు చిగురించి మనందరం ఆత్మీయత ఉండడానికి ఇలాంటి ఆటలు మనం వృద్ధిలో అనే మాట మర్చిపోయే విధంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా అభినందనీయము. ఇటు దానికి అర్బన్ బ్యాంక్ వారు సహకారం అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాం. ఖచ్చితంగా, ఎందుకంటే వయస్సు మీద పడ్డా కొద్దీ వృద్ధాప్యం వస్తూనే ఉంటుంది. నేను కూడా సీనియర్ సిటిజన్ని కాదని కాదు, నేను కూడా సభ్యత్వం తీసుకున్నా, నాకు కూడా కార్డు ఉంది. ఈ సీనియర్ సిటిజన్ అనేది చేసిన కార్యక్రమం అంతకుముందు శ్రీహరి గారు ఉండే అప్పుడు ఎక్కువ వినిపించలేదు బయట. బుచ్చయ్య గారు అధ్యక్షులైనాక జనపాల శంకరయ్య గారు అయితే వారు అన్ని కార్యక్రమాలలో ముందుండి అన్నిట్లలో దూసుకెళ్తూ ఉంటారు. వారిని నేను దాదాపుగా ఒక 15-16 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇంత ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా మేమేదో సీనియర్ సిటిజన్లం అయినాం, మీ ఇంట్లో కూర్చుంటాం అనకుండా ప్రతి కార్యక్రమాల్లో పాల్గొని వారితో పాటు సహకరించి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈ మధ్యనే నేను ఒక కేసు గురించి వారితో మాట్లాడడం జరిగింది. దానికి కూడా పాపం చాలా కష్టపడతా ఉన్నారు. కానీ అది మొండి కేసు, ఇంకా కాలేదు. దాన్ని కూడా ఏదో చేయండి, ఎందుకంటే ఇక్కడ చెప్పకూడదు కానీ చెప్తాం. ఓకే, ఇటువంటి వృద్ధులకు మీరెంత సంపాదించినా మీకు పుట్టిన పిల్లలు మీకు సరైన విధంగా తోడ్పాటు లేకపోతే ఇంకా కుమిగిపోతారు. కాబట్టి అటువంటప్పుడు ఇలాంటి అసోసియేషన్ ఉంది కాబట్టి ఇది సహకరిస్తుంది. కాబట్టి ఎవరైనా వచ్చి దీనిలో మీరు కంప్లైంట్ చేసినట్టయితే వారు సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ, ఎంతోమంది వారు చేసిన అంటున్నారు కాబట్టి ఇక ముందు కూడా అట్లే చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.